తమిళనాడులో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక్కసారి ఒక్క అమ్మాయి 50 మందిని పెళ్లి చేసుకోవడం అన్నటువంటిది. ఒక్క అమ్మాయి ఏంటి 50 మందిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇది ఎలా బయటపడింది? ఇప్పుడు ఇట్లాంటి తమిళనాడులో తరచూ జరుగుతుంటాయి. అక్కడ పెళ్ళిళ్ళ మోసాలు ఎట్లా ఉంటుందంటే, పెళ్లి కాని ప్రసాదులు ఎక్కువ మంది, మళ్ళీ ప్రసాదులు మనోభావాలు దెబ్బతినద్దు, ఆ సినిమా డైలాగ్ కాబట్టి వాడుతున్నటువంటిది. పెళ్ళి కాకపోవడం అన్నటువంటి ఇష్యూ భారీగా పెరుగుతున్నటువంటిది. ఎందుకని అంటే అబ్బాయిలేమో జీవితంలో స్థిరపడ్డాక చేసుకుందాం అనుకుంటున్నారు, అమ్మాయిలేమో స్థిరపడ్డవాడిని చేసుకుందాం అనుకుంటున్నారు. దాంతో ఆ గ్యాప్ అట్లాగే అవుతుంది. 25, 30, 35కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఆ 30 దాటాక, అంతకుముందు నాకు ఐశ్వర్యరాయ్ కావాలా లేకపోతే కనుక రష్మిక మందన కావాలని కోరుకునేటటువంటి వాడు 30 దాటిన తర్వాతన కల్పనారాయ్ వచ్చినా ఓకేని అనుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసేసుకుందాం ముందు అనుకుంటారు. అప్పుడు కొంచెం చక్కగా అమ్మాయి ఉందంటే ఇక అసలు తిరిగే లేదు. అట్లాగా ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది కదా, మనిషి బాగానే ఉంది. తనకి పెళ్లి చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఎక్కడ అతనికి డౌట్ వచ్చిందయ్యా అంటే, ఈ పెళ్ళికి సంబంధించి రిజిస్టర్ చేయించడం కోసం అని చెప్పేసి ఆధార్ కార్డును లింకప్ చేస్తే, ఆధార్ కార్డులో ఏది డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో చూసి ఈ అమ్మాయి పేరు సంజయ్ అనమాట, తన్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన 3 నెలల తర్వాత అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ టైంలో పోలీసుల్ని ఆశ్రయించాడు, అమ్మాయి ఏదో తేడాగా ఉందండి అని. దాంతో పోలీసులు అమ్మాయి ఆధార్ కార్డుని వెరిఫై చేస్తే భర్త పేరు వేరే పేరు ఉంది. ఒకవేళ వేరే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే విడాకులు తీసుకున్నాక భర్త పేరు తీసేయచ్చు, అది మెన్షన్ చేసుకురావాలి. అట్లేం లేదు. అప్పుడు అంతకుముందు పెళ్ళయిందన్న సంగతి కూడా ఇతనికి తెలియదు. పోలీసులు అదేంది అది వేరే పేరు ఉందంటే, అప్పుడు నువ్వేంటి వేరే పెళ్ళి ఎంత ముందు జరిగిందంటే, అప్పటి నుంచి అబ్బాయిని సతాయించడం ప్రారంభించింది. అయితే ముందే పోలీసులను ఆశ్రయించాడు కాబట్టి పోలీసులు ఆ ఇష్యూని ఫాలోఅప్ చేస్తే ఈ అమ్మాయిది సంధ్య, ఈ అమ్మాయి, ఈమె వలలో డిఎస్పీ, 2 పోలీసు అధికారులు, అందులో ఒక పోలీసు అధికారి విషయం చూసి ఈ అమ్మాయి ఇంతకుముందు ఇట్లా మోసం చేసింది మనవాళ్ళనే అని చెప్పాడు. ఎందుకంటే ఈ మొహాన్ని అంతకుముందు ఓ పోలీసు అధికారి ఇంట్లో చూశాడు వాళ్ళ భార్యగా. దాంతో అప్పుడు టోటల్గా వెరిఫై చేస్తే ఒక డిఎస్పీతో పాటు 2 పోలీసు అధికారులు కూడా మోసం చేసింది. టోటల్గా 50 మందిని పెళ్లి చేసుకుంటుంది, ఆ తర్వాత వదిలేస్తుంది అనమాట. లేదంటే ఆ మొగుడి మీదన కేసులు పెట్టి వేధిస్తుంది. చివరికి వాళ్ళు ఆ లోక్ అదాలత్ లాంటి వాటిట్లలో విడాకులు తీసేసుకుంటారనమాట. లేదా అసలు విడాకులు తీసుకోకుండా వేరే పెళ్ళి జరిగిపోతుంటారు. ఇప్పుడు అమ్మాయి మీద దర్యాప్తు చేస్తున్నారు, చేసేదేముండదు వీటిట్లో.